ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు ఏప్రిల్ 23. ఆయన కృపా వాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. అపోస్తల కార్యములు 20:32. విశ్వాసుల సంరక్షణ కొరకై అపోస్తల కార్యములు 20:28-32 వచనములలో ఇట్లు హెచ్చరించుచున్నాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. అపవాది బహుగా పని కలిగి ఉన్నాడు. తోడేళ్లు వారిని ఎదుర్కొనును, వక్రజనము చేత వారు మోసగించబడుదురు. అందుచే పరిశుద్ధాత్మ సంఘముపై మిమ్మల్ని నియమించి ఉన్నాడు. వారు దేవుని చేత నియమించబడిన పనివారని నిశ్చయం చేసుకొనుటకు పౌలు తానే వారికి 3 సంవత్సరముల పర్యంతము వారు తగిన రీతిని హెచ్చరికలు పొంది సంరక్షింపబడి నిమిత్తము కన్నీళ్లతో బోధించెను. పూర్వము ఎప్పుడూ లేనట్టి విధముగా ఈ దినములలో సైతాను మరి విశేషముగా పనిచేయుచున్నాడని దేవుని వాక్యము ద్వారా మనం ఎరుగుచున్నాము. తాను కల్పించు నానా విధములైన ఆయుధములన్నింటితో అపవాది విశ్వాసులను ఎదుర్కొనబోచున్నాడు. దుర్బోధలు, తప్పుడు సిద్ధాంతములు, హింస, శ్రమ, బాధ, దారిద్ర్యము, పోరాటము, మోసగించు పనివారి చేత అపవాది విశ్వాసులను ఎదుర్కొనునని వాక్యం చెప్పుచున్నది. తగిన బోధ వలన విశ్వాసులను మనము సంరక్షించలేకపోతిమా? మనము దేవుని పక్షముగా తప్పిపోయిన వారమే. ఒక ఉదాహరణను చూచుదము. యుద్ధము కలుగవచ్చునని ప్రజలకు భయమున్నది. రష్యా వారు తయారు చేయుచున్న ఆయుధములను గూర్చి వారు కొంత ఎరుగుదురు. దేశ భద్రత కొరకు అమెరికా వారు చాలా ద్రవ్యం వ్యయం చేయుచున్నారని వారు ఎరుగుదురు. వారి ప్రభుత్వం కూడా తమ స్వంత దేశమును, వారి మిత్రులను రక్షించుకొనుటకు ఏర్పాటు చేసుకొనవలెనని వారు సమ్మతించెదరు. యుద్ధము హఠాత్తుగా కలుగవచ్చును. ఒక్కరు కూడా విడిచిపెట్టబడకుండా సర్వనాశనం పొందుదురు. ఎట్టి పరిస్థితిలో మౌనము దాల్చి ఈ సంగతి తరువాత ఆలోచించుకొందామని అజాగ్రత్తగా ఉండుట తప్పు. అపోస్తలుడుగా పౌలుకు వివిధ రకములైన పరిచర్య కలదు. అపోస్తలునిగా, ప్రవక్తగా, సువార్తికునిగా, కాపరిగా అతడు పనిచేయవలసి ఉండెను. దేవుని సేవకులకు ఈ దినములలో ఇదే పరిచర్య గలదు. అయితే మనము దానిని నెరవేర్చుచున్నామా? మనం ఈ పని చేయలేకపోయినట్లయితే దేవుని మందను సంరక్షించు పనివారిని దేవుడు లేపునట్లు ప్రార్థించదము. అయితే దేవుని పనిని అడ్డుపరచవద్దు. ఈ పనికి దేవుడు నిన్ను పిలవకపోయినచో దేవుని పనిలో జోక్యము చేసుకొనక ప్రక్కకు తొలగుము.